నమస్తే, నా పేరు ఉషా. ఈరోజు నేను మా ఫ్లాట్స్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. తన పేరు సౌజన్య. తనకి ఆర్ట్స్ అన్నా క్రాఫ్ట్స్ అన్నా చాలా ఇష్టం. గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు. ఈ వీడియోలో మీకు కూడా చూపిద్దామని వచ్చానండి. రండి. హాయ్, తనే అండి సౌజన్య గారు. వాళ్ళ ఇంటికి ఈరోజు హోమ్ టూర్కి వచ్చాము. తన మాటల్లోనే విందాము. గార్డెనింగ్ ఎలా చేస్తుంది, క్రాఫ్ట్స్ ఎలా చేస్తుంది, తన ఆర్ట్ ఎలా, అన్నీ తన మాటల్లోనే విందాము. హాయ్ అండి, నా పేరు సౌజన్య. ఉషా నేను ఫ్రెండ్స్. నాకు గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టము. నాకు ఈ హాబీ వచ్చి మా మదర్ నుంచి వచ్చింది. నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. మా అమ్మ ఇంటి దగ్గర పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేసేది, పెట్టేది. సో నాకు కూడా అలవాటు ఉండటం వల్ల ఒకప్పుడు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల అపార్ట్మెంట్లో కూడా ఎలా మొక్కలు పెంచుకోవచ్చు, మనకున్న కొద్దిపాటి స్థలాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇలా ఆలోచించి ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో వేస్ట్ మెటీరియల్స్ తోటి, సో బకెట్స్, స్టూల్స్, ఇలాంటి వాటిని ఈ విధంగా మనం యూజ్ చేయని చున్నీలు ఇలాంటి వాటితో డెకరేట్ చేసుకుంటే మనకు మొక్క చిన్నదైనా కూడా కలర్ఫుల్గా, కంటికి ఆహ్లాదంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ, సో ఇది రబ్బర్ ప్లాంట్, గ్రీన్ రబ్బర్ ప్లాంట్, అగ్లోనిమా, మనీ ప్లాంట్. సో అగ్లోనిమా, ఈ అగ్లోనిమా చాలా బాగా పెరుగుతుంది. కోకోపిట్ ఎక్కువ యూస్ చేస్తే ప్లాంట్ బాగా పెరుగుతుంది. ఇది కూడా అగ్లోనిమాలో ఒక వెరైటీ. సో కోలియాస్, సో ఇవన్నీ క్రోటన్స్. ఇది కూడా కోలియాస్లో ఒక వెరైటీ. తులసి మొక్క, ఎన్ని మొక్కలు ఉన్నా తులసి మొక్క మన ఇంటికి ఆహ్లాదాన్ని ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెంచాల్సిన మొక్క. సో నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టము, అందుకని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు ఇక్కడే కొద్దిసేపు కూర్చొని ప్లెజెంట్గా టైం స్పెండ్ చేస్తాను. దేవుడి ధ్యానంలో ఆహ్లాదంగా ఇక్కడ కూర్చొని. ఈ ఫ్రేమ్ కూడా నేనే చేశాను. ఇది ప్యాచ్ వర్క్. సో ఇది చేయడానికి నాకు 1 వీక్ పట్టింది. ఆల్మోస్ట్ 12 years క్రితం చేశాను. ఇది కూడా విత్ ఫ్యాబ్రిక్ పెయింట్ యాడ్ చేసి ప్యాచెస్ తోటి జాస్తి స్టిక్ చేశాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, క్లాత్ మీద పెయింటింగ్. సో ఇది టేబుల్ మ్యాట్గా యూస్ చేస్తున్నాను. ఈ ఆర్ట్ నేనే వేశాను. ఇది శకుంతల దుష్యంతులు 3D పెయింటింగ్ లాంటిది. 15 years బ్యాక్ వేసిన పెయింటింగ్ ఇది. ఇండోర్ ప్లాంట్ చాలా తక్కువ వాటర్ పడుతుంది. మనం వీక్లీ వన్స్ కొద్దిగా పోసినా సరిపోతుంది. సో చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ లీవ్స్. ఇది మా అమ్మాయి చిన్నప్పటి ఫోటో, 1 year బేబీ అప్పుడు. సో ఇవి తన బొమ్మలే, ఇవి తన మెమరీగా ఇలా పెట్టుకున్నాను. ఇది పింక్ కలాంచి. వీటిలో మనకు 4-5 కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పుడు సెప్టెంబర్లో ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది లో సన్లైట్ ఉన్నా కూడా సరిపోతుంది. మార్నింగ్ కొద్దిసేపు ఎండలో పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు లోపల. ఇంట్రెస్ట్ ఉండి టైం లేని వాళ్లకు కొన్ని మొక్కలు వాటర్లోనే చాలా బాగా పెరుగుతాయి. ఇది 1 year నుంచి వాటర్లోనే గ్రో అవుతుంది. ఇదేం కాబట్టి ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అని నేను ప్లాస్టిక్ పాట్స్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. సో నేను వాడకుండా ఉన్నటువంటి చున్నీలు ఇలాంటి వాటితో డెకరేట్ చేసుకున్నాను. ఇది వచ్చి ఎలిఫెంట్ లీవ్స్ అంటారు ఈ ప్లాంట్. సో ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్. ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా వస్తుంది. సన్లైట్ పడకపోయినా బాగా పెరుగుతుంది. ఇది కూడా నేను వేస్ట్ శారీస్తో డెకరేట్ చేశాను. సో ఇది అరేకా పామ్. ఇవన్నీ ఏమంటే ప్రతి ఒక్క ప్లాంట్కి మనం సిరామిక్ పాట్స్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా వేస్ట్ శారీస్ తోటి, మనం యూజ్ చేయని వాటితోటి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఏవైనా బార్డర్స్ ఉంటే కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు మనం వాడిన శారీస్. సో ఫెవికాల్ మాత్రమే ఖర్చు, మన ఫెవికాల్ ఖర్చుతోటి, మన శ్రమతోటి ఇది చేసుకోవచ్చు. మనం కొంచెం క్రియేటివిటీ యాడ్ చేస్తే ఈ విధంగా మన ఇంటిని ఆహ్లాదంగా పెట్టుకోవచ్చు. ఇవి ఎంటీ స్పేస్ ఇలా వేస్ట్గా వదలకుండా నేను ఈ విధంగా పాట్స్ డెకరేట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను తయారు చేసిన పాట్స్. ఇవన్నీ లో మెయింటెనెన్స్. స్నేక్ ప్లాంట్,
ఇది జేజే ప్లాంట్, ఎయిర్ ఫ్రెషనర్స్ ఇవన్నీ. ఇవి యాంథోరియం రెడ్, సింగోనియం, ఇవన్నీ మనకు ప్యూర్ ఎయిర్ ఫ్రెషనర్స్. ఇవన్నీ చాలా ఆహ్లాదంగా ఉంటాయి వీటిని చూడటానికి. మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచేటప్పుడు ఎప్పుడు కానీ మట్టి తక్కువ వేసి కోకో పిట్, వర్మీ కంపోస్ట్ బాగా కలుపుకొని పెట్టుకున్నంటే కోకో పిట్ వలన మనకు రూట్స్ బాగా ఫామ్ అవుతాయి. కాబట్టి మనము ఊర్లో లేకపోయినా కూడా 1 వీక్ ఊరికి వెళ్ళినా కూడా వాటర్ సఫిషియెంట్గా సరిపోతుంది. ఇవి లో మెయింటెనెన్స్, బట్ డైరెక్ట్ సన్లైట్ పడదు కాబట్టి ఇవి మనం 10 days లేకపోయినా కూడా ఉంటాయి. సో